అండి. ఎందుకు? పోయలే అమ్మాయి అడగగానే బైక్ ఎక్కించుకోవడానికి మొహమాట పడ్డారే, అలా ఎంతమంది మగవాళ్ళు ఉంటారు చెప్పండి? ఆ మాత్రం బిల్డప్ ఇవ్వకుంటే నువ్వు నా బైక్ ఎక్కుతావా ఏంటి? అంతకు ముందు పబ్లిక్ లో ఎన్నోసార్లు మిమ్మల్ని బ్యాడ్ ఫెలో అని క్రియేట్ చేశాను. అయినా మీరు అదేది మనసులో పెట్టుకోలేదు. సో నైస్. ఇట్స్ మై మిస్టేక్. సారీ అండి. ఇట్స్ ఓకే. అయినా నాకు వీక్నెస్ ఉందండి. నా కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరిగితే ఇమ్మీడియట్ గా ఎమోషనల్. పప్పిదే చుమ్మదే ఎక్ పప్పిదే చుమ్మదే ముత్తివే ఈ చంటోడే పిల్లోడే అల్లాడే ఎక్ పప్పిదే చుమ్మదే ముత్తివే ఈ చంటోడే పిల్లోడే అల్లాడే వినిపించుతాడే మరి అల్లరాడే వదిలుంటలేడే సతాయించుతాడే గిరిగిరి గురుగురి జర జర కరగవి జిగి జిగి జిందగి నువ్వా చిలి చిలి చిలిపిగా వదలని మరి మరి తొందర నీదే love you రే షోనియే love you రే మై తేరీ సోనియే పప్పిదే చుమ్మదే ముత్తివే చంటోడే పిల్లోడే అల్లాడే నీ ప్రేమ నా పేరు వినిపించగా హార్ట్ అంతా బ్రైట్ అయింది మూన్ లైట్ లా నీ శ్వాస నా వైపు పయనించగా మనసంతా మెల్ట్ అయింది ఐస్ క్రీములా హసీనా హసీనా మే తేరా దీవానా హసీనా హసీనా మే తేరా దీవానా నీలోనే నేనున్నా నీతోనే వస్తున్నా హచుం చుం హచుం చుం హచుం చుం హచుం చుం సలసల మరిగిన తలుపులాల దరి 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 దరినా నరనరనరముల కదిలిన స్వరములు పలికిన తొలిదిల్లానా love you రే షోనియే love you రే మై తేరీ సోనియే పప్పిదే చుమ్మదే ముత్తివే ఈ చంటోడే పిల్లోడే అల్లాడే అనుకోని నిజమల్లే నువ్వు చేరగా కలలన్నీ కవ్వాలి పాటే కదా మదిలోని విడియాలు తొలగించగా చిరునవ్వు రెయిన్బోలా మెరిసిందిగా నువ్వే నా గులాబీ నేనే నీ హనీబీ నువ్వే నా గులాబీ నేనే నీ హనీబీ నేనే నీకు ఒట్టి నువ్వే నా బేబీ కం కం హతిం తిం కం కం హతిం తిం అడుగులు నిలబడి తగదిన తగదిన త్వరబడి తొందరమైనా పద పద పదమని తరిమిన మనువున నీ కొరకే వస్తున్నా love you రే షోనియే love you రే మై తేరీ సోనియే పప్పిదే చుమ్మదే ముత్తివే ఈ చంటోడే పిల్లోడే అల్లాడే ఎగ్ పప్పిదే చుమ్మదే ముత్తివే ఈ చంటోడే పిల్లోడే అల్లాడే బోలో శంకర్ చుట్టాల్ని వీడులని ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోని ప్రభుత్వం బోలో శంకర్
సంక్షేమం కోసం ఎన్ని పాటలు పడుతున్నాం మేము. ఇళ్ల సంధి సల్లా కూకోకుండా ఎండలబడి ఏందమ్మా ఇదే? ఏమన్నా సమస్యనా? ఏం మొహం పెట్టుకుని వచ్చావురా నీ అమ్మ కడుపు మాడ? నువ్వు ఆవేశంలో ఉన్నది. నువ్వు తయారు చేసిన సిగరెట్లు, చుట్టలు, బీడీలు తాగి తాగి కడుపులో పేగులు, లివరు, గుండె మాడి క్యాన్సర్ తో చస్తున్నారా జనాలు? అక్క గది ఎరుకుండే కదా మాకు లైసెన్సులు ఇచ్చి గా బిజినెస్ చేసుకోమని లోన్లు ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసేటిది. గిందులో నా తప్పగిట్లే ఉంది. మీరు టెంటేశ్వరు కదా అని సడన్ గా నేను ఆపినాను అనుకో, ఎంత లాసు. అంటే మీ ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తారా? మంచిగా చెప్పినావమ్మా, కరెక్ట్. కానీ గాళ్లను తాగమని నేను ఎంకరేజ్ చేసినానే, ప్రైజులు స్కీములు పెట్టినానే, ఇష్టం ఉన్నోళ్ళు తాగుతుర్రు. దానికి బజార్నబడి నన్ను బద్నాం చేస్తారు. సరే, చేసింది ఏదో చేసిండ్రు. గింతమంది ఆడోళ్ళకి ఇట్లా బయట ఇస్తే ఇంట్లో పిల్ల జల్లా ఏం కావాలి? ఇగో పెద్ద ఆయన ఆళ్ళంటే ఆడోళ్ళు. మీరన్నా చెప్పుండ్రి. పోండ్రి పోండ్రి, జల్ది పోండ్రి. బెదిరిస్తున్నారా? బెదిరించినానే మా, నేను బెదిరించినానమ్మా, బెదిరించినానే. బెదిరింపు అంటే ఎట్లుంటుందో ఎరకనా? ఏం కొడతావా? సిగరెట్ల శంకర్, సిగరెట్ల శంకర్, బీడీల శంకర్. గప్పుడు బీడీ కట్ట మీద పుర్రె గుర్తు తీయాలి, శవం గుర్తు తీయాలి. తీయకపోతే తాగేటోళ్ళు తగ్గిపోతారు, తగ్గిపోతే జీవనోపాధి పోతుందని లొల్లి చేసింది నువ్వే కదరా. గాడేమో బీడీలు చుట్టాలి, గీడేమో బీడీలు బంద్ చేయాలి. ఒక్క మాట మీద ఉండరా మీరు? ఎడబోతురా జీవనోపాధి? కరెంటు బిల్లు లొల్లి కాడ నువ్వే, కల్తీ బియ్యం లొల్లి కాడ నువ్వే, గల్లీ కాడ నువ్వే, నల్ల లొల్లి కాడ నువ్వే. దేనికి? టీవీలకు ఎక్కాలే, పేపర్లకు ఎక్కాలే, అందుకని గేట్లు ఎక్కాలే. పాయింట్కే. ఏంటి సార్ ఆడమగ తేడా లేకుండా చేయి చేసుకుంటున్నారు? ఆడోళ్ళ ఆళ్ళు సార్ మరింతగా మాట్లాడండి సార్. ఎంతకు మీరెవరు? కెమెరామెన్ రవితో జ్యోతి. కెమెరామెన్ రవితో జ్యోతి కంపెనీ. మొగుడు పెళ్ళాలి మీరా? పెళ్ళో తెలియక ఏంటి సార్ మీ దౌర్జన్యాల గురించి అడిగితే మీడియాపై దాడి చేస్తారా? పొట్నీకి ఎవడైతే రాయ్ సూర్యుడితోనే చుట్టెలిగించుకుంటాను రా. ఈ ధర్నాలు ఆపడం ఎంత? శంఖర్, బోనాల శంఖర్. అన్న, పార్టీ ఆఫీస్ నుంచి ఫోను. ఏంటయ్యా ఇది? పార్టీ పరువును నడు రోడ్డు మీద కిడుస్తావా? ఆడవాళ్ళు మీరు చేయి చేసుకుంటే వచ్చే ఎలక్షన్లో ఓట్లలో పడతాయి. దీనివల్ల పార్టీకి ఎంత నష్టమో మీకు తెలుసా? రేపటి నుంచి ప్రతిపక్షం వాళ్ళు, మీడియా వాళ్ళు మీ ఎమ్మెల్యే చేసిన పనికి మీ వివరణ ఏమిటని అడిగితే పార్టీ ప్రెసిడెంట్ గా నేనేం చెప్పాలయ్యా? ఏంటి ఎమ్మెల్యే అయి ఉండి ఇది కూడా అలా ప్రవర్తిస్తావా? నేను ఎమ్మెల్యే దేశానికి సేవ చేస్తానని చెప్పాను రా. బీడీలు చుట్టి సంపాదించిన కోట్ల కోట్ల పైసలన్నీ పార్టీ ఫండ్ గా దబ్బనికి టికెట్ ఇచ్చారా? నేను అడిగాను రా, నీ పైసలు మీకు కావాలి, నా దండాలు నేను చేసుకోవద్దురా. చంపుతా. అది వదిలేయండి, రసోళ్ళు ఎందుకు కొట్టారు? ఓహో, నీకు పేపర్ ఉన్నదని గొంతులేస్తున్నాది. రేయ్, నేనేమో బీడీ వ్యాపారం మానుకోవాలి, నువ్వేమో సిగరెట్ ప్రకటనలో అడ్వర్టైజ్మెంట్ పెద్ద దాని మీద సిగరెట్ తాకూడదని మంచిగా రాస్తామే. రాస్తావురా? గదేమో గింత గింత అక్షరాలతో రాస్తావు, దాని పక్కన సిగరెట్ ఇంత పొడిగేస్తావు, దాని పక్కన హీరోయిన్ బొమ్మ గంత పెద్ద చేస్తావు. అది తాగుతున్నా సిగరెట్ లో? తాగుతుందా? చెప్పరా? మీడియా వాళ్ళని దారుణంగా ఎందుకు కొట్టారు సార్? ఓహో, నీకో టీవీ ఛానల్ ఉందని నరం లేస్తున్నది. ఎలక్ట్రానిక్ మీడియా అంటే మీలా బీడీలు చుట్టుకోవడం కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ. అందుకే గదేదో హీరోయిన్ బాత్రూమ్ లో తానం చేస్తుంటే గాడెవడో లట్టుగాడు పుట్టుగాడు వీడియో తీస్తే ఏం చేయాలరా నువ్వు? ఏం చేయాలరా నువ్వు? గాడిని గుండు గీయించి గాడిని మీదకి ఎక్కించి బుద్ధి చెప్పాలి. నువ్వేం చేసినావురా? ఏం చేసినావురా? అది చేతులు ఎక్కడ పెట్టుకున్నది, సోప్ ఎక్కడ రాసుకున్నదని మళ్ళీ మళ్ళీ తిప్పి 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 బోనాల శంకర్, ఇదంతా పై కమిటీకి చెప్తే? పై కమిటీకి చెప్పు, దాని పై కమిటీకి చెప్పు, వాళ్ళకి పడతాయని. నేను అసలే పెంటసుమంటోణ్ణి. నా మీద రాయేసిండ్రనుకో, అది సింధి మొహాల మీద కాదు, నాల్క 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 మీద పడుతుంది.
వచ్చిండు మ్యాటర్ రివర్స్ అయినట్టుంది. పెనిమిటి మజ్జిగ. బావా సీఎం ఫోన్. చెప్పోయా, ఇదిగో చూడు, నేను ఈ బిజినెస్ లోనే పుట్టి పెరిగిన, బీడీలు చుట్టి కోట్లు సంపాదించిన, సిగరెట్లతో ఎస్టేట్లు కొన్నా, సుట్టతో ఈ స్టేట్ లో పాపులర్ అయినా. ఇప్పుడు ఈ దందాలన్నీ బంద్ చేయమంటే కుదరదు. ముందు పోమంటే ఏ బామర్దే,